నెల్లూరు జిల్లా కోవూరులో టీడీపీ వైసీపీ మధ్య ఫోన్ కాల్ వార్ నడుస్తోంది. టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి ప్రలోభాలకు గురిచేస్తోందని వైసీపీ నేతలు ఆరోపించగా ఆమె తిప్పికొట్టారు. తనకొస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేకే వైసీపీ నేతలు వికృత చేష్టలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తూ ఉండడంతో ఓర్వలేక దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు ప్రశాంత్ రెడ్డి. చేస్తున్నారంటే మీరందరూ చూస్తున్నారు. అవి నా నోటితో నేను చెప్పను కూడా చెప్పలేను. వాళ్ళందరూ నా సోదరులు, నా సోదర సమానులు. వాళ్ళందరూ నా దగ్గర చుట్టాలు, నాకు అన్నలు అవుతారు, తమ్ముళ్ళు అవుతారు. కానీ నన్ను తట్టుకోలేక నా మీద ప్రజలు, కోవూరు నియోజకవర్గ ప్రజలు నా మీద చూపించే ఈ అభిమానాన్ని వాళ్ళు జీర్ణించుకోలేక ఈరోజు ఇక్కడికి వచ్చాను. వీళ్ళు ఏమి ఆశించి ఈరోజు పార్టీలో చేరారు? విఘ్నత లేకుండా ఏం చేస్తున్నాం మనం, ఏం ప్రెస్ మీట్లు పెడుతున్నాం అనే ధ్యాస కూడా లేకుండా కేవలం నన్ను తట్టుకోలేక, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని తట్టుకోలేక ఇలాంటి వికృత చేష్టలు చేస్తున్నారు ప్రతిపక్షాలు. వాళ్ళు ఎటువంటి వికృత పనులు చేస్తున్నారంటే మీరందరూ చూస్తున్నారు. అవి నా నోటితో నేను చెప్పను కూడా చెప్పలేను. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, నల్లపురెడ్డి రాజేంద్ర కుమార్ రెడ్డి మధ్య ఆడియో సంభాషణ ఒకసారి విందాం. తట్టుకోలేక నా మీద రాజేంద్ర అక్క. హలో ప్రశాంత్ అక్క. రాజేంద్ర అక్క బాగున్నారక్క? బాగున్నా. ఎక్కువ ఊరికి పోటీ చేయమని అడుగుతున్నారు వాళ్ళు ఇప్పుడు టీడీపీలో. అదే నాకు అర్థమైంది అక్క. అక్క అది ఎట్టంటది అనేది నాకు తెలీదు. ముందు వాళ్ళు సర్వేపల్లి అడిగితే మాకు సర్వేపల్లి వద్దని చెప్పాము. ఎందుకంటే ఈ కాన్స్టిట్యున్సీలో రాదు కదా. అవునక్క. సో వాళ్ళు అప్పుడు కోవూరు తీసుకోమని చెప్పారు. నాకు కూడా ఇష్టం లేదు మారడం అసలు. అవునులేక ఫస్ట్ నుంచి నాకు ఈ పార్టీ ఇష్టము, దాని వల్లే. కానీ మరీ వాళ్ళు ఈ మాదిరి చేసే లోపల అన్నని కన్విన్స్ చేయలేకుండా. సో ఇప్పుడు వీళ్ళేమో అందరూ బట్టి నాకొద్దులే ఉత్తి ఎంపీ ఎలక్షన్ చేసుకోండి అంటే, లేదు అక్కడ దినేష్ కి తక్కువ ఉంది, మైనస్ లో ఉన్నాడు, మీరైతే ప్లస్ అవుతది అని చెప్పి పట్టుకొని ఉన్నారు వాళ్ళు. అదైతే వాస్తవం. దినేష్ అయితే వీక్ క్యాండిడేటే అక్కడ. ఇంకా నేను మీ గురించి ఏం చెప్పేదక్క, అన్న మీరు పాపం ప్రసన్న అన్న అనే తలకే నాకు కూడా ఇదిగా. అదే కదక్క, అందరూ ఇంట్లో వాళ్ళం అయిపోతాం, అదే కదక్క. కానీ అక్క అది నేను మధ్యస్థంగా ఏం చెప్పలేను. నాకు మీరు అన్న ఇద్దరు కావాలి కదా. ఈ మధ్య ఏంటంటే నేను కూడా కొంచెం అన్నకి దూరంగానే ఉన్నానక్క. చూస్తుంటారా వీడియోలో చెప్తూ పెడుతున్నావు కదా. అదే కదక్క. అదే ప్రతి ఎలక్షన్ అప్పుడు మీకు అందరికి మామూలు ఇది అవి ఉంటాయి. సరే రాజేంద్ర, అట్లేక